హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు దొండకాయ 65 చేస్తున్నానండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నేను చేసేది ప్రతి ఒక్కటి కరెక్ట్గా అర్థమవుతుంది. 1 kg దొండకాయలను తీసుకొని మంచిగా కడిగి వాటర్ లేకుండా ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని దొండకాయలను పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. దొండకాయలన్నింటినీ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. బేషన్ తీసుకొని కట్ చేసిన దొండకాయ ముక్కలన్నింటినీ బేషన్లో వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి. 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆమ్చూరి పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. 2 ఎగ్స్ని తీసుకొని బ్రేక్ చేసి వేసేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెము వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని పెట్టేసుకోవాలి. నేను వడియాలు వేంపిన ఆయిల్ ఉంది, ఇందులోనే 1/2 లీటర్ వరకు మరి కొంచెము ఆయిల్ని వేసేసుకొని వేడి చేసుకోవాలి. స్టెయినర్ తీసుకొని 1 కప్పు వరకు పల్లీలను పోసుకోవాలి. పల్లీలను రెడ్గా ఫ్రై చేసుకోవాలి. గుప్పెడు కరివేపాకును వేసేసుకొని వేంపుకోవాలి. 4 పచ్చిమిర్చిని చీల్చుకొని వేంపుకోవాలి. ఆయిల్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కదా, ఫుల్గా మనము కలిపి పెట్టుకున్న దొండకాయలని వేసేసుకోవాలి. రెడ్గా అయ్యేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పచ్చిగా దొండకాయ ముక్కలు లేకుండా మంచిగా రెడ్గా ఫ్రై అయ్యేంతవరకు ఇలాగే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా క్రిస్పీగా రెడీ అయ్యేంతవరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ రెండోసారి మళ్ళీ వేసేసుకోవాలి. సేమ్ అన్నిటినీ అలాగే ఫ్రై చేసుకొని స్టెయినర్లో తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, అన్నిటినీ మొత్తము ఆయిల్ లేకుండా ఇలా ఒక స్టెయినర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బేషన్లో అన్నిటినీ వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ 65 రెడీ అయిపోయింది. ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చిని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్లో కానీ గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. చాలా టేస్ట్గా ఉందంటూ లొట్టలు వేసుకుంటూ తింటారు. టేస్ట్ మాత్రం అంత బాగుంటుందండి దొండకాయ 65. వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా కనబడుతుందో చూడండి దొండకాయ 65. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.